సింగరేణి బొగ్గు బావుల వేలాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర భూపాలపల్లికి చేరుకుంది. ఈ క్రమంలో సింగరేణి కాకతీయ 8వ బొగ్గు గనిపై సిపిఎం రాష్ట్ర కార్యవర్గ బృందం సభ్యులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బావుల వేలాన్ని నిరసిస్తూ బెల్లంపల్లి నుంచి మొదలుపెట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్ర నేడు భూపాలపల్లికి చేరుకుందని, వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బొగ్గు బావుల వేలాన్ని ఆపివేయాలని, బొగ్గు బావులు వేయడం ద్వారా నిరుద్యోగ సమస్య పెరిగి కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడతారని, పని భారం పెరుగుతుందని, వెంటనే బొగ్గు బావుల వేలాన్ని ఆపివేయాలని డిమాండ్ చేశారు. అందుకని వేలంపాట పెట్టి వాళ్ళకి ఈయనైతే ఇచ్చేళ్ళు కానీ తవ్వటానికి అనుమతి లేకుండా పోయింది. అందుకని మనం ఏం కోరుతున్నాం, శ్రావణపల్లి వేలంపాటను రద్దు చేయాలి, సింగరేణికే ఇయ్యాలి, అది సింగరేణి హక్కు. అంతేకాదు 2021లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన కోయగూడెం కానీ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉన్నది. ఇక్కడ 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. బొగ్గు గనుల శాఖ మంత్రి ఇక్కడి నుంచే ఉన్నాడు. తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీల్లో బీజేపీ ఉన్నది. బొగ్గు మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బిడ్డ. కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎట్లున్నా మన సింగరేణిని వీళ్ళు కాపాడతారు. 8 మంది బీజేపీ వాళ్ళు ఉన్నారు, బొగ్గు మంత్రి మనోడే ఉన్నాడు కాబట్టి